హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా? సో ఈరోజు వీడియో ఏంటంటే నా బేబీతో నేను రోజంతా ఎలా ఉంటాను, దానికి ఏం పెడతాను అని చెప్పేసి ఈ వీడియో అనమాట. సో మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇప్పుడు టైం అరౌండ్ 11:30-12 అవుతుందన్నమాట. సో వరీన్యాకి ఇప్పుడే స్నానం చేపించేశాను. నట్ పౌడర్ ఉంటుంది కదా, దానికి అది కొంచెం నట్ పౌడర్ పిల్లలకి అలాగే నట్స్ స్టక్ అయిపోతుంది కదా, సో అందుకని చెప్పేసి దానికి నేను నట్ పౌడర్ ఇస్తాను. దెన్ వచ్చేసి మిల్క్లో సమ్ మిల్క్ మిక్స్ అట్లాంటివి దొరుకుతూ ఉంటాయి కదా, సో కొంచెం హెల్దీవే తీసుకుంటే బెటర్. సో అది ఇచ్చేసి దానికి సపరేట్ కప్ ఇస్తానమాట. సో తాగేసింది. తర్వాత దానికి మ్యాక్రోన్స్ అన్న, పాస్తా అన్న, నూడిల్స్ అన్న చాలా బాగా తింటుంది. కాకపోతే మైదాతో చేసింది కాదు, గోధుమలు, వీట్, ఓట్స్, వీటితో తయారు చేసిన పాస్తా, మ్యాక్రోన్స్ అండ్ నూడిల్స్ అనమాట. ఈ రెసిపీస్ అన్నీ ఎప్పుడన్నా నేను కుదిరినప్పుడు చూపిస్తాను, అవి ఎలా ఉంటాయి ప్యాక్స్ అని చెప్పేసి. నో నాని. అండ్ కమింగ్ టు లంచ్, పెసరపప్పు, కొంచెం రైస్ మెత్తగా ప్రెషర్ కుక్కర్లో పెడతాను. దాంట్లో కర్డ్, అదర్వైజ్ ఎనీ కర్రీ, సొరకాయ ఆర్ ఎనీథింగ్ నేను చేసి దానికి పెడుతూ ఉంటాను అనమాట. సో పెరుగు అయితే అంత ఇష్టపడదు, తింటుంది బట్ అంత ఇష్టపడదు అనమాట. సో ఇప్పుడైతే వరీన్యాకి స్నానం చేపించేసాను కదా, సో దాన్ని రెడీ చేద్దాము. సో ఏం చేస్తున్నా చూడండి. ఏం చేస్తున్నానన్నా? హాయ్ చెప్పు. హాయ్. టెడ్డీతో ఆడుకుంటున్నావా? టెడ్డీ లోపల ఉన్నంత తీసేస్తున్నావా? ఇక్కడ ఉన్నంత తీసేస్తున్నావా నాని? వరీన్యాకి నేను రీల్స్లో కూడా పోస్ట్ చేశాను కదా, యూట్యూబ్ షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా ఉంది. సో నేను చాలాసార్లు చెప్పాను, దీనికి మ్యాక్సిమం డ్రెస్సెస్, నైట్ వేర్, కార్డ్ సెట్స్ ఇట్లాంటివి బెల్లా ఫర్ బేబీస్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకుంటానని చెప్పేసి. వాళ్ళ దగ్గర అయితే అమేజింగ్ కలెక్షన్ అండ్ ప్రింట్స్ అయితే చాలా బాగుంటాయి. సో చూడండి మీరే, ఇది కార్డ్ సెట్ అనమాట. సమ్మర్, వింటర్ ఎనీ టైం ఇది వేసుకోవచ్చు మనము. ఎంత బాగుందో చూడండి ప్రింట్ కూడా. సో నాకైతే చాలా బాగా నచ్చుతుంది వీళ్ళవి. అండ్ ప్యాంట్ వస్తుంది దీనికి. కంప్లీట్గా ఫుల్ వేస్తేనే బెటర్ వాళ్ళకి. సో వాళ్ళకి ట్యాన్ అవ్వకుండా, బేబీస్కి ట్యాన్ ఏంటి అని అనుకుంటాం కానీ, సో యూవీ రేస్, వీళ్ళు కూడా బయట ఇంట్లో ఉండరు, బయట ఆడుతూ ఉంటారు కదా. ఏమైందన్నా? చెప్పులు వేసుకుంటావా? వద్దు నాన్న, ఇది తీసేయి, ఇది ఇక్కడ వేసుకోవాలి. సో దానికి క్రాక్స్ అంటే చాలా ఇష్టము. బేబీ పౌడర్ అనమాట ఇది. నార్మల్గా డైపర్ వేసే ముందు నేను రెగ్యులర్గా వేస్తూ ఉంటాను. ఈవెన్ బాడీకి కూడా అక్కడక్కడ వేస్తాను, ఫేస్కి మాత్రం అప్లై చేయను. సో ర్యాషెస్ రాకుండా కొంచెం బెస్ట్ అనమాట ఇది, వేస్తూ ఉంటాను. సో దీనికి డ్రెస్ వేయాలంటే దీని ముందట ప్లేయింగ్ ఐటమ్స్ ఇవన్నీ ఉండాలన్నమాట. అది ఆడుకుంటూ వేసుకుంటుంది. సో దీనికైతే ఇప్పుడు పౌడర్ అప్లై చేద్దాం. అండర్ ఆర్మ్స్, నెక్ పైన ఖచ్చితంగా వేస్తాను అనమాట. స్నానం చేపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇదంతా అప్లై చేస్తూ ఉంటాను. పౌడర్ అయితే అందరికీ పడదు, సో కొంచెం చూసి సెలెక్ట్ చేసుకోండి. మనకి ట్రాక్టర్ సౌండ్, వెనక బ్యాటరీ ఉంటుంది. సో ట్రాక్టర్ సౌండ్, పిక్ సౌండ్ అలా వస్తుంటుంది. చాలా బాగా ఆడుకుంటుంది అది. నీ గురించి చెప్తున్నానా? నీకు చాలా ఇష్టం కదా ఇది. ఏంటి? బటర్ఫ్లై. ఇది వేసుకుంటావా ఇప్పుడు? అమ్మా, సన్ వచ్చిందా నాని? సన్ వచ్చిందా? ఏది సన్? అమ్మా, షీప్. ఇలా దీనికి కొంచెం డైవర్ట్ చేస్తూ వేయాలన్నమాట. జనరల్గా ఇంత సైలెంట్గా వేసుకోదు ఇది, ఏమో మరి సైలెంట్గా వేసుకుంటుంది, కోఆపరేట్ చేస్తుంది బట్టలు వేసేటప్పుడు. సో జనరల్గా ఇంట్లో ఉన్నప్పుడు డైపర్ అంత ప్రిఫర్ చేయను, బట్ సమ్టైమ్స్ ఇలా వైట్ క్లోత్స్ ఇట్లాంటివి వేసేటప్పుడు మాత్రము డైపర్స్ వేస్తాను. అనవసరంగా ఈ ప్రింట్స్ అంతా ఖరాబ్ అయిపోతాయి కదా, 1-2 టైం పీ చేసేసాక రిమూవ్ చేయడం బెస్ట్. సో అలాగే 4 hours 5 hours ఉంచకూడదు. అమ్మా
అంబా 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 హెన్ ఏమంటుందని పిగ్ ఏమంటుంది అంటుందా అంబా అమ్మ అమ్మాను నని అమ్మాను అమ్మ అమ్మ అమ్మ. సో దీనికి ఈ నాయిసెస్ అన్నీ చాలా ఇష్టంగా ఆడుతుంది అనమాట. ఇలాంటిది ఇంకో బుక్ కూడా ఉంది. సో ఆ బుక్స్ కలెక్షన్, దాని దగ్గర ఉన్న ప్లేయింగ్ ఐటమ్స్ ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడైతే దీనికి ఇలా డ్రెస్ వేయడానికో గంట, తినడానికో గంట, సో ఇదే సరిపోతుంది అనమాట. సండే లాగా ఉండదు అస్సలు. దీంతోనే టైం స్పెండ్ చేయడం సరిపోతుంది. బట్ చాలా హ్యాపీగా ఉంటుంది నాకు దీంతో టైం స్పెండ్ చేయడము. వేసుకుంటావా? డైపర్ వేసుకుంటావా నువ్వు? ప్యాంట్ కూడా వేసుకుంటావా? గుడ్ గర్ల్ చిట్టి తల్లి గుడ్ గర్ల్. ఆల్రెడీ దీనికి పెరుగన్నం ఇచ్చాను ఆల్రెడీ. మరి అది రోజు తినేంత తినలేదు ఇష్టం. అండ్ మార్నింగ్ నేను కొంచెం మధ్యలో వాటర్ మిలన్ కూడా ఇచ్చాను అనమాట దీనికి. సో ట్రై టు వాళ్ళ ఫుడ్ డైట్లో ఫ్రూట్స్ అయితే కంపల్సరీ యాడ్ చేయడానికి ట్రై చేయండి. రోజు కాకపోయినా మనకు వీలున్న టైంలో మనం వాళ్ళకి ఏదో ఒక ఫ్రూట్, వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ ఇస్తే బెటర్. వరేణ్య రెడీ అయిపోయింది. ఎలా ఉంది కాట్ సెట్? హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ నాన్న. అయిందా ఇక్కడ? అయిందా నాని? సో ఇప్పుడైతే నేను లంచ్ చేయాలి, ఇంకా చేయలేదు. వరేణ్యకి కొంచెం తినిపించేసాను. కాసేపు అలా ఆడుకుంటూ ఉంటుంది అనమాట. హర్ ఫేవరెట్ గేమ్ కదనే, చిత్తులి ఫేవరెట్ గేమ్ కదా. సో వరేణ్యకి ఆల్రెడీ పెరుగన్నం తినిపించేసాను చెప్పాను కదా. సో కొంచెం అది వాటర్ మిలన్, కొంచెం దాన్ని బిజీగా ఉంచాలి ఇప్పుడు నేను తినేటప్పుడు. సో వాటర్ మిలన్ దాన్ని ముందు పెట్టాను. తిన్నానా? వాటర్ మిలన్. నీ హెయిర్ ఐస్లోకి వస్తుంది నాన్న, ఫేస్ పైన. స్నానం చేసేటప్పుడు మనం ఎలా బన్ పెట్టుకుంటామో దీన్ని కూడా బ్యాక్ సైడ్ క్లిప్ పెట్టాను అనమాట, అట్లనే ఫోల్డ్ చేసి. బ్యాక్ సైడ్ నీకు కూడా పెట్టాను అట్లా బన్. గైస్ లంచ్ అయితే తినడం ఫినిష్ అయిపోయింది. వరేణ్య వాటర్ మిలన్ తినమంటే కొంచెం పొట్టలో వేసుకుంది, కొన్ని కింద పడేసింది అనమాట. సో నేను ఇప్పుడు యాక్చువల్గా తినేటప్పటి నుంచే స్మార్ట్ జోడీ పెట్టుకొని చూస్తూ తింటున్నాను అనమాట. సో డే 1 నుంచి నేను ఫాలో అవుతున్న షో అనమాట అది. మీలో ఎంతమందికి స్మార్ట్ జోడీ ఇష్టమో చెప్పండి. సో స్మార్ట్ జోడీ అయితే కాసేపట్లో కంప్లీట్ అయిపోతుంది. సో తర్వాత ఏం చేస్తామో వీడియో తీసి చూపిస్తాము. సో గైస్ యాక్చువల్గా మాది ఆ పాతిల్లే, కాకపోతే ఇక్కడంతా చాలా సమాన్ ఉండే. సో అదంతా కూడా తీసి ఈ రూమ్లో పెట్టేశాను అనమాట. సో ఇక్కడ అడ్జస్ట్ చేసేసాను అనమాట. సో ఇప్పుడు నాకు ఇక్కడ ప్లాన్ ఏంటి అని చెప్పేసి ముందు వీడియోస్లో నేను చెప్తాను. మంచిగా రిక్రియేట్ చేసి ఒకటి మంచిగా రెడీ చేద్దామని చెప్పేసి నా ప్లాన్. పూల మొక్కలు పెట్టడము, మనీ ప్లాంట్ పెట్టడం అంటే నాకు చాలా ఇష్టము. సో ఏమేం చేస్తాను ఏంటి అని చెప్పేసి ముందు వీడియోస్లో మీకు చెప్తాను. అండ్ వీడియోస్ కూడా తీస్తానన్నమాట. సో నాకు మెమరబుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇలా ఉండే, తర్వాత ఎలా చేస్తాను అని చెప్పేసి. సో చూద్దాం నెక్స్ట్ వీడియోస్లో ఎలా ఉంటుందో. సో వరేణ్య ఏం చేస్తుందో చూడండి. చిత్తలి ఏం చేస్తున్నావే? కొడుతున్నావా? కొడుతున్నావా? ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను
గాలిలోన వేలితోటి రాసి చూపనా, నీల మీద సిక్కు ముక్కు వేసి చూపనా, వాలు జడల కాగితాల విరజాజులు అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను, నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదు అక్షరం. I love you. I love you. సో కాసేపు అలా సరదాగా నాకు సాంగ్స్ వినడం అన్నా పాడడం అన్నా చాలా చాలా ఇష్టము. అండ్ స్కూల్ టైంలో అయితే ఎవ్రీ డే ఫ్రమ్ స్టార్టింగ్ ప్రేయర్ సాంగ్ నుంచి ఖచ్చితంగా నేనే అనమాట. కొయర్ గ్రూప్ ఉండేది. సో అవన్నీ చాలా మంచి మంచి మెమరీస్ యాక్చువల్గా. సో అలా నాకు పాడడం అనేది అలవాటు. సో ఎవ్రీ టైం పాటలు పాడుతూ ఉంటూ పని చేసుకుంటూ ఉంటే, అలా బైక్ పైన వెళ్ళినా, బస్లో వెళ్ళినా, వంట చేస్తున్నా, ఎప్పుడైనా కానీ నా నోటికి ఖచ్చితంగా ఏదో ఒక పాట వస్తుంది, పాడేస్తూ ఉంటాను అనమాట. వాట్ ఎవర్ ఇట్ మే బీ, సాడ్ సిచ్యువేషన్ ఆర్ హ్యాపీ సిచ్యువేషన్, ఎప్పుడైనా నేను పాడేస్తూ ఉంటాను అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, జనాల్లో ఉన్నప్పుడు అలా ఫ్లోలో వచ్చేస్తుంది. సో వాళ్ళు ఏ మూడ్లో ఉంటారు ఏంటి అనేది తెలియదు కదా. సో ఆ టైంలో నాకు వచ్చేసింది. ఈవెన్ ఇంట్లో కూడా వేరే చుట్టాలు ఉన్నా ఎవరున్నా కానీ వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో తెలీదు. సో నేను అట్లా పాడేస్తూ ఉంటాను అనమాట. సో అప్పుడు వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది కదా. సో అదనమాట విషయము. సో ఇప్పుడు ఈవినింగ్ యాక్చువల్గా 3:40 అవుతుందన్నమాట. సో చూద్దాం. పాలు తాగుతావా? ఏం కావాలి నీకు? తాగుతావా? పాప పాపను పాప అమ్మ 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 అన్నవా? అమ్మ ఐ లవ్ యూ. అమ్మ చిట్టలి గుడ్ గర్ల్. నమస్తే పెట్టు అందరికి. నమస్తే పెట్టు. నమస్తే జేజా. నమస్తే పెట్టే. గుడ్ గర్ల్. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్ నాని. ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. సిట్ డౌన్ కాదు, ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. గుడ్ గర్ల్ చిట్టి తల్లి. హాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం. బాయ్. వెళ్ళిపోతున్నావా? బాయ్. సో యాక్చువల్గా ఇస్మార్ట్ జోడీ షో చూస్తున్నాను అనమాట. దాంట్లో నాన్న సెంటిమెంట్ వచ్చింది. నాకైతే లిటరల్గా ఏడుపు వచ్చేసింది. నాన్న చనిపోయాక మాకు అన్నీ తెలిసి వచ్చాయి, అసలు ఏంటి, ఎలా సొసైటీ ఎలా ఉంది అని చెప్పేసి. అలా చాలా ఏడుపు వచ్చేసింది. అందుకే షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో ముందుకు వచ్చాను. సో చిట్టి తల్లి ఆడుతూ ఉంది. సో ఈవినింగ్ అరౌండ్ 5 అవుతుంది. దిస్ ఈజ్ బాలామృతంతో చేసిన లడ్డు. చాలా చాలా బాగా కుదిరింది. నెయ్యి ఇంకా డేట్స్ వేసాను అనమాట దీంట్లో. బెల్లం ప్లేస్లో డేట్స్ వేసాను. కొంచెం హెల్దీ అండ్ చిన్నదానికి కూడా ఇవ్వచ్చు అని చెప్పేసి చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ వరణ్య వచ్చేసి ఏం తింటున్నావు నాన్న చూపి నా. చిట్టది వచ్చేసి స్లఫ్ మామ్ వాళ్ళవి పఫ్స్. ఇవి కూడా బాగుంటాయి, డిఫరెంట్ షేప్లో వస్తాయి. ఇవన్నీ కూడా స్ట్రాబెర్రీ, బనానా,
కార్న్, జావా ఇవన్నిటితో రెడీ చేస్తారు. బాగుంటుంది టేస్ట్. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇన్ టైం చిట్టి తల్లికి షూ వేయాలి. షూ వేసుకున్నాము చిట్టి తల్లి. ఈవినింగ్ టైం కాసేపు ఇంటి ముందు అలా టైం స్పెండ్ చేసేసి వస్తాము. ఒకవేళ తీసుకెళ్ళకపోయినా ఖచ్చితంగా అది వచ్చి అమ్మ అని చెప్పేసి బయటకు చూపిస్తుంది అనమాట. సో అదనమాట విషయం. సో గైస్ ముగ్గు అయితే వేయడం కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. దిస్ ఇస్ ద ముగ్గు అవుట్పుట్. ఎంత బాగా వచ్చిందో కదా. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని మీరు కూడా వేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ, ఓన్లీ ఫిల్లింగ్ కలర్స్ మాత్రమే. నాకైతే చాలా చాలా ఇష్టము. ఇలా వేయడము ఎప్పుడూ నాకు ఛాన్స్ రాలేదు. సో గాయస్ ఈ ముగ్గు వేయడానికి నాకు 2 days టైం పట్టిందనమాట. నైట్ అరౌండ్ 12 అయిపోయింది, 12:01 అయింది నాకు తెలిసి. అండ్ తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్ వేసాను అనమాట. ఈవినింగ్ ఒక 1.5 hour 2 hours ఫినిష్ అయిపోయింది. సో నాకైతే అవుట్పుట్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్స్ కానీ అవన్నీ కూడా. సో ఫైనల్లీ నేను మేనిఫెస్ట్ చేసిన థింగ్ అయితే న్యూ ఇయర్ జనవరిలో కంప్లీట్ అయిపోయింది. సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా ఉందో నా ముగ్గు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వ్లాగ్ అయితే ఇప్పటికీ ఎండ్ చేస్తున్నాను. అండ్ నా వీడియోస్ని చూస్తూ ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. అండ్ ఎలాంటి వీడియోస్ చేయాలో కూడా నాకు సజెస్ట్ చేయవచ్చు. సో నేను ఖచ్చితంగా ఆ వీడియోస్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ గాయ్స్. బాయ్. Love you all.